దయ్యాలన్న తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను ఏదైనా చేపలు కొత్తున్నాం. చిన్ననోడు వస్తుండు. ఇక దాన పోదామని ఫోన్ చేస్తే అది నేను ఒక టోపీ కొనుక్కొచ్చుకుంటా, నా గుండు నల్ల అవుతుంది అని చెప్తుండు. సరే అని వచ్చేసి అని చెప్పిన. ఇప్పుడే చేపల హోటల్ లొకేషన్కి వచ్చేసినాం. ఈ లొకేషన్లో కొంచెం తవుడు చల్లి మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో తవుడు పిండి, గోధుమ పిండి, ఒక డబ్బా రొట్టె, ఒక అడుకొచ్చిన అరటిపండు, అంటే మా దగ్గర చిల్లర లేకుండే ఆంటీ జర ఏమొద్దని చెప్పినాం. అంటే ఆంటీ ఏమన్నా అంటే నువ్వు వచ్చినప్పుడు ఈ పొరణ ఆయన పోవాడా అని చెప్పింది. సరే ఆంటీ థ్యాంక్స్ అంటే అని తీసుకొని పిండి కలుపుకొని మంచిగా ముద్ద వేసుకొని ఇప్పుడు లోపలికి వేసుకుందాం. ఈరోజు చూద్దాం మనకి ఎన్ని చేపలు పడతాయి, ఎంత పెద్దవి పడతాయి చూద్దాం. యాదన్న ఇటు అవతల సైడ్ వేస్తుండు, నేను ఇక్కడ వేస్తున్నా. చూద్దాం. తోటపిండి అయితే వేసినాం, మంచిగా కొట్టాలి. బెండ అయితే కొడుతుంది. చేపలు అయితే బాగానే కొడుతున్నాయి బెండుని. ఇప్పుడు మన వడ్డ చేప అర్ధ కిలో నుంచి పావు కిలో మధ్యలో ఉంటుంది. మన ఫస్ట్ బోని ఇప్పుడు గుంజుతాడు. దానా యాదన్న చిన్న ఉంది. కొంచెం పిండికి మనం దగ్గర పెట్టుకున్నాం. కొంచెం అది నాకు స్టాండ్ కూడా పెట్టుకో. స్టాండ్కి ఇట్లా పెట్టి పోకుండా పెట్టుకుంటాను. ఇక్కడ ఏమిట కన్నా వేసుకో. ఇది పెడితే లడ సౌండ్ వస్తుంది. నువ్వు వేసుకో, నేను తీసుకొస్తాను. నేను ఈడ చేపలు పడుతున్నా. ఏదన్నామో వేరే వాళ్ళు అక్కడ పక్కన చేపలు పడుతారు, వాళ్ళ పక్కన పడుతున్నా అన్న ఈట. ఇప్పుడు ఇంకో చేప బెండు కొడుతుంది. ఇది రెండో చేప మనకి. బాగానే పడుతున్నాయి. వావ్, ఖుషి అవుతుంది నాకు. చిన్న ఉంది కదా ఆ బెండే మాకు. పాకులు ఉంటుంది కానీ పాకులు ఉంటుంది కదా. చిన్న కొత్త టోప్ పెట్టుకొని కట్ట మీదకి వెళ్ళి వస్తుండు. అన్న టోపీ మంచిగా ఉందన్న చిన్న పెద్ద కట్టనే పట్టుకొచ్చిండు. చూద్దాం ఎన్ని చేపలు పడతాడో చిన్న ఇటు ఈరోజు. అమ్మ గుంజితే ఈ లొట్టపి చెట్లు తట్టుకుంటున్నాయి మామ, కానీ ఈ లొట్టపి చెట్లలోనే చేపలు ఉన్నాయి. ఇప్పుడు తీస్తా ఈ చెట్ల చేపలన్నింటినీ బయటికి ఇస్తా.
అమ్మ ఇప్పుడు మనకు పెద్ద చేప పడుతుంది చూడు, దాదాపు 2.5 కిలోలు ఉంటుంది చేప. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి. యాదన్న వచ్చిండు, తీసి సంచి వేసినాం. యాదన్న వేసుకొని నీళ్ళు లేచి కట్టి పెట్టిండు. చిన్ననేమో ఫీడర్ వేసిండు, ఫీడర్తో పాటు డబ్బా హీటర్ 2 లోపలికి వేసిండు. ఇప్పుడు దాని దేనికి కింద మీద పడుతుండు, తనలాడుతుండు పాపం చిన్న. అట్లా ఇట్లా వేసి ఒక రవ్వను గుంజిండు. కించనా కించ్ కించ్ కించ్, పతంగి గుంజినట్టు గుంజుతున్నావుగా. మనకేమో చేపలు మిస్ అవుతున్నామమ్మా. మీరు భూమి మీద శాశ్వత మేము ఉండరు రవి, పాలతు కొడుకున్నారు. చేప కూడా మా అమ్మ బెండ ఎట్లా పడుతుందో, మంచి సైజు ఉన్నట్టుంది. యాదన్న కట్టెట్లా మీకు లేపితే ఉరికొస్తుండు, అది పడ్డా పడకుండా ఉరికొస్తుండు. పడ్డాక రావన్నా అంటే వస్తూనే లేడు, వెళ్ళే వస్తుండన్న. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికి 5-6 చేపలు ఉంటాయేమో మనకు. నా మస్తు ఖుషి అవుతుంది. మనకు పడ్డ లాస్ట్ స్టాప్ ఇదేమమ్మా. ఇది కొట్టంగా అన్న యాదన్న ఫ్లాష్ మ్యాన్ కన్నా స్పీడ్ వరకు వచ్చింది. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ యాదన్నా. ఇలా మన గొడ్డ చేపల సంచులు ఉన్నాయి. ఇలా మన గొడ్డ ఇవే. ఇక మేము కూడా జర చీకటి అన్నట్టు పోతున్నాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఏమన్నా చూడన్నా అంటే సిగ్గుపడుతుండు, సిగ్గు అవుతుందంట ఆయనకు. ఓకే బాయ్ బాయ్.